లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1960వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన చేసిన ప్రసంగము హగ్గై గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనము. అప్పుడు యెహోవా దూతయైన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇది గొప్ప నిరుత్సాహ సమయం. యెరూషలేములోని దేవుని మందిరమును కట్టుటకు బబులోను నుండి తిరిగి వచ్చిన యూదులు గొప్ప ఉత్సాహంతో ఉన్నారు. వారు పని ప్రారంభించగా కష్టాలు వచ్చాయి. బబులోనులో ఆరాధించుటకు వారికి స్థలము లేదు. అయితే వారికి సాధ్యమైనంత వరకు వారి సొంత పండుగలను ఆచరించుటకు వారు ప్రయత్నించారు. వారి కుటుంబాల్లో యూదా క్రమశిక్షణ నిర్వహించుటకు వారు ప్రయత్నించారు. కోరెషు రాజు యెరూషలేములో వారి దేవాలయం నిర్మించి తన దీర్ఘాయుషు కొరకు మరియు తన కుమారుల కొరకు ప్రార్థించమని అడిగాడు. ఈ యూదులు దానియేలు యొక్క ప్రభావం క్రింద ఉన్నారు. దానియేలు ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఒక మనిషి యొక్క ప్రార్థన అంత శక్తివంతమైనదైతే ఒక గుంపు యొక్క ప్రార్థన ఇంకా ఎంత శక్తివంతంగా ఉండాలి? యెరూషలేములో దేవుని మందిరమును కట్టుటకు దాదాపు 50,000 మంది ప్రజలు ప్రయాణం చేశారు. వారిలో యవనస్తులు ఉన్నారు. దేవుని మందిరమును కట్టుటకు తెలిసిన పెద్దలు అక్కడ ఉన్నారు. క్రొత్త పునాదులు వేయబడుచున్నాయి. పాత మందిరమును చూచిన పెద్దల్లో కొంతమంది ఏడ్చుట ప్రారంభించారు. కొంతమంది మందిరము కట్టబడుచున్న ఆలోచనతో ఆనందించారు. దేవుని యొక్క బలిపీఠాన్ని మొదట నిర్మించారు. సమరయులు యూదులతో సంబంధాన్ని కోరుతూ పనిలో పాలు పంచుకోవాలని వాంఛించారు. యూదులు వారి సహాయాన్ని తిరస్కరించారు. ఎందుకంటే వారి భక్తి విగ్రహారాధన మరియు నిజమైన దేవుని యొక్క ఆరాధనతో కలిసి మిశ్రమంగా ఉన్నది. తక్షణమే వారు శత్రువులుగా తయారయ్యారు. పని నిలిపివేయమని వారు బబులోను రాజునకు విన్నపాలను పంపించారు. యూదులు సమస్యాత్మకమైన ప్రజలు కాబట్టి వారి పనిని నిలిపివేయవలనని వారు కోరారు. లేనట్లయితే గతములో వలె వారు తిరుగుబాటును ప్రారంభిస్తారు. రాజు మంచి కొరకు ఈ పనిని నిలిపివేయుటకు ఆజ్ఞాపించమని కోరారు. కొత్త రాజు దానియేలును ఎరుగనివాడు. పనిని నిలిపివేయినట్లు అతడు ఆజ్ఞాపించాడు. యూదులు పనిని ఆపివేసి వారి సొంత ఇండ్లను కట్టుట ప్రారంభించారు. దీన్ని చేయడానికి వారికి మంచి కారణం ఉన్నది. ఎందుకనగా మందిరము కట్టు పనిని నిలిపివేయడని రాజు వారికి ఆజ్ఞాపించాడు. నా ఇల్లు వ్యర్థముగా పడి ఉండగా మీ సొంత ఇండ్లను కట్టుటకు ఇది మీకు సమయమా? పర్వతమునకు వెళ్ళి కలపను తెచ్చి నా ఇంటిని కట్టుడి, నేను మీతో ఉంటాను అని ప్రవక్త అయిన హగ్గై ద్వారా దేవుడు వారితో చెప్పాడు. నీవు ప్రభు పనిచేయనప్పుడు నిన్ను ఆటంకపరచుటకు సాతాను అక్కడ ఉంటాడు. అయితే దేవుడు నీతో ఉన్నాడనే గ్రహింపే నీ బలము. దేవుడు నీతో ఉన్నాడను నిశ్చయతను నీవు ఎల్లప్పుడూ కలిగి ఉన్నట్లయితే అది నీకు గొప్ప బలాన్నిస్తుంది. ఏదైనా తోటలో మనిషి దేవుని కుమారుడు. ప్రకృతి అంతా అతని క్రింద ఉన్నది. ఆ స్థాయికి మనలను పునరుద్ధరించుటకు యేసు వచ్చాడు. ఒక క్రైస్తవుడు ఒక పర్వతము పైకి ఎక్కే మనిషి లాంటివాడు. అతడు పై మైదానమును చేరినంత వరకు పైకి ఎక్కుచూనే ఉండాలి. ఆత్మీయ జీవితంలో నీవు ఆ విధమైన స్థలాన్ని చేరుకుంటావు. నీ జీవితం మీద పూర్తి అధికారిగా ప్రభు ఉండునంత విధేయుడవుగా నీవు ఉండాలి. నీవెన్నడూ ఆయన మాటకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు. అప్పుడు నీవు మైదానము చేరుకున్నావని అర్థము. పరిశుద్ధుడైన పౌలు, మోషే మరియు ఏలియాలు ఆ మైదానాన్ని చేరుకున్నారు. వారిలో వ్యతిరేక శక్తి లేదు. వారు మోకరించి ప్రార్థించిన క్షణాన వారు దేవుని నుండి జవాబును పొందుకొనగలరు. వారిది ఒక స్థిరమైన దేవుని గ్రహింపు. నేను ఒక యవనస్తునిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని గ్రహింపు కలిగి ఉన్నాను. మరియు కొన్నిసార్లు నవ్వుతూ పరిహాసము చేయుచున్న వారితో తిరుగుచున్నప్పుడు దేవుని గ్రహింపును కోల్పోయేవాడిని. నీవు ఆ ఎత్తైన మైదానం మీద ఉన్నట్లయితే ఎల్లప్పుడూ ప్రార్థించి జవాబును గూర్చి నిశ్చయత గలవానిగా ఉంటావు. మనలో వ్యతిరేకమైన భావోద్రేకములు అనగా కోపము, ద్వేషము, ప్రాముఖ్యత కొరకైన కోరిక మొదలైన ఉన్నట్లయితే నీవింకా పర్వతం ప్రక్కనే ఉన్నావు. ఇశ్రాయేలీయులు కొన్నిసార్లు కష్టములను ఎదుర్కొన్నప్పుడు మోషే ఆ ఎత్తైన మైదానం మీద ఉన్నాడు. ఇశ్రాయేలీయులు పర్వతం ప్రక్కన ఉన్నారు.
మిశ్రిత జనము దాదాపుగా క్రింద స్థాయిలో ఉన్నారు. మిశ్రిత జనము అవిశ్వాసంతో ఏడ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ వారితో ఏకీభవించేవారు. అయితే మోషే ప్రార్థనలో ప్రభు ఎదుట సాష్టాంగపడుతూ ఉండేవాడు. దేవుని నుండి జవాబు వచ్చేది. అప్పుడు ప్రజలు ఉత్సాహమునకు పురికొల్పబడ్డారు. వారు మరలా వెనుకకు జారిపోతారు. ఎందుకు? వారు వారి యొక్క వ్యతిరేక భావోద్రేకాలను పారవేయలేదు. అయితే ఆ వ్యతిరేక శక్తులను పారద్రోలిన వారు ఆ ఎత్తైన మైదానము చేరతారు. దేవుడు నీలో నివసించినట్లయితే నీవు పరలోకంలో జీవిస్తావు. 120 మంది ప్రజలు మేడగదిలో ఆ మైదానాన్ని చేరినప్పుడు చీకటి శక్తులు కట్టివేయబడ్డాయి. పేతురు బోధించినప్పుడు 1000 మంది మార్పు చెందారు.